Hello dear friends, the promise verse for today is taken from Exodus 23:30. హలో ప్రియ స్నేహితులారా, నిర్గమకాండం 23:30 నుండి నేటి వాగ్దాన వచనం తీసుకునబడింది. Little by little I will drive them out before you until you have increased. నీవు అభివృద్ధి పొందు వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. Yes, the Lord promises this for your enemies. అవును, మీ శత్రువుల గురించి ప్రభువు ఈ వాగ్దానమునిస్తూ He is ఉన్నారు. going to drive them out little by little. వారిని క్రమక్రమంగా ప్రభువు వెళ్ళగొట్టి వేస్తాడు. It may not happen immediately. అది వెంటనే జరగకపోవచ్చు. It may not happen in one night. ఒక రాత్రిలోనే అది జరగకపోవచ్చు. But the Lord promises that it will happen little by little and they will fully disappear. అయితే క్రమక్రమంగా అది జరిగి వారు పూర్తిగా మాయమైపోతారని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. This is what the Lord promised to Karunya also. కారుణ్యకు కూడా ప్రభు అదే వాగ్దానము When చేశారు. Karunya was initiated, it was a small place. కారుణ్య ప్రారంభించబడినప్పుడు అది చాలా చిన్న స్థలం, Just few buildings. కొన్ని భవనాలు మాత్రమే. And Karunya was surrounded by people who did not want us to settle there. అక్కడ మేము అది నిర్మించడం ఇష్టం లేని ప్రజలు అనేక మంది అక్కడ ఉండేవారు. They did not want us to expand beyond that. మేము అక్కడ విస్తరించడము వారికి ఇష్టము లేదు. But God gave a great vision that Karunya should expand to great heights. అయితే కారుణ్య ఉన్నత శిఖరాలకు విస్తరించాలని ప్రభు గొప్ప దర్శనాన్ని ఇచ్చి ఉన్నారు. And he gave this promise saying that he will drive out the enemies little by little. శత్రువులందరినీ క్రమక్రమంగా వెళ్ళగొడతాను అని ప్రభు ఈ వాగ్దానం అప్పుడు ఇచ్చి ఉన్నారు. Yes, it did not happen overnight. అది ఒక రాత్రిలో జరగలేదండి. But slowly, one by one, they started to leave that place. నెమ్మదిగా ఒక్కొక్కరు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు. And Karunya started to possess the land and started building great buildings. కారుణ్య ఆ స్థలాన్ని పొందుకొని అక్కడ గొప్ప భవనాలు నిర్మించబడ్డాయి. And now it is a blessing to so many hundreds of children. ఇప్పుడు అది వందలాది మంది పిల్లలకు దీవెనకరంగా ఉన్నది. That's what the Bible says in Isaiah 54:3. యెషయా 54:3లో బైబిల్ గ్రంథం అదే For చెబుతుంది. you will spread out to the right and to the left. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు. In the same way, the Lord also says that you and your family, your possession will spread out to the right and to the left. నీవు నీ కుటుంబమును నీ కలిగి ఉన్న సమస్తమును కుడికును ఎడమకును మీరు వ్యాపించదరని ప్రభు వాగ్దానం ఇస్తూ So ఉన్నారు. many of you might be saying, even my own neighbor is my enemy. మా పొరుగింటి వారే శత్రువుగా ఉన్నారు అని మీలో అనేకులు చెప్పవచ్చు. I can't even live నేను peacefully. ప్రశాంతంగా But బతకలేకపోతున్నాను. the Lord says that He is going to make you spread on both directions. మీరు అన్ని వైపులా వ్యాపించబోతున్నారని ప్రభు చెబుతున్నాడు. He will remove all the enemies from your life. మీ జీవితంలో నుండి శత్రువులను తొలగిస్తాడు. All your enemies will become your మీ friends. శత్రువులందరూ మీకు స్నేహితులుగా What a మారిపోతారు. wonderful promise. ఇంత అద్భుతమైన Let's వాగ్దానం. pray together. కలిసి ప్రార్థిద్దాం. Lord Jesus, I pray for your people who are suffering because of the enemies in their ప్రభువైన life. యేసయ్య, వారి జీవితంలో శత్రువుల ద్వారా బాధపడుతున్న నీ బిడ్డల కొరకు Lord, ప్రార్థిస్తున్నాను. wherever I go, I'm surrounded by enemies, they might be నేను saying. ఎక్కడికి వెళ్ళినా నా శత్రువులు నన్ను చుట్టుముడుతున్నారు అని చెప్పవచ్చు. Even the place where I stay, I'm not able to stay నేను peaceful. నివసిస్తున్న స్థలంలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అంటున్నాను. Lord, according to this promise, I pray for you to remove them one by ప్రభువా, one. ఈ వాగ్దానం చొప్పున క్రమక్రమంగా వారి శత్రువులను తొలగించండి. And it's going to start today. అది ఈ రోజే మొదలవును గాక. Right now, that promise is coming upon you, my dear friends. ఇప్పుడే ఆ వాగ్దానం మీ పైకి దిగి వస్తున్నది ప్రియ స్నేహితులారా. Yes, the Lord will remove all your అవును, enemies. ప్రభు మీ శత్రువులందరినీ తొలగిస్తాడు. God will make them your friends. ప్రభు వారిని మీకు స్నేహితులుగా Lord, మారుస్తాడు. be with them and lead them, Father. ప్రభు అని బిడ్డలతో ఉండి నడిపించండి. In Jesus' name I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. So, my dear friends, the Lord will change all your enemies into your friends. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రభు మీ శత్రువులందరినీ కూడా మీకు మిత్రులుగా మార్చి వేస్తాడు. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to different cities to bring the gospel these 2 months. ఈ 2 నెలల్లో వ్యత్యాసమైనటువంటి పట్టణాలకు వెళ్లి దేవుని యొక్క సువార్తను ప్రకటించబోతూ ఉన్నాము. The prayer festival in Kanyakumari in a place called Arumanai, February 27, 28 and March 1st. ఫిబ్రవరి 27, 28 మార్చ్ 1వ తారీఖులో కన్యాకుమారిలో ఉన్నటువంటి అరుమనై అనేటువంటి ప్రాంతంలో ఈ 3 రోజులు యేసు పిలుచున్న ప్రార్థనా మహోత్సవాలు అక్కడ జరగడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. And then the following week, March 13, 14, 15, we will be in Sangli, Maharashtra, bringing the gospel to thousands and thousands of people.
ఆ తరువాత మార్చి 13, 14, 15 తారీఖులలో మహారాష్ట్రలోని సాంగ్లీలో లక్షలాది మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించబోతూ ఉన్నాం. My friends, pray for these నా meetings స్నేహితులారా, ఈ యొక్క కూడికల నిమిత్తమై ప్రార్థించండి. and also support these meetings with your offerings so that we can be a blessing to these thousands and lakhs of people. ఈ యొక్క కూడికలకు మీ యొక్క విరాళములు పంపించి లక్షలాది మంది దీవెనకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. God bless you. Tonight the Lord told me that He is going to heal every one of us. ఈ రాత్రి నాకు ప్రభు సెలవిచ్చి ఉన్నారు, ఆయన మనలో అందరినీ స్వస్థపరచునయ్యున్నానని. In Jeremiah chapter 30 and verse 17, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చూచినట్లయితే God says, యేసు సెలవిస్తున్నారు, I will restore you to health నేను మీకు ఆరోగ్యమును కలుగజేసేదను, and I will heal your wounds. మీ గాయములను మాన్పేదను. I will restore you to health నేను మీకు ఆరోగ్యమును and I పునరుద్ధరింపచేసేదను, will heal your wounds. నేను మీ గాయములను మాన్పేదను. Right now Jesus is here ఇప్పుడు యేసు ఇక్కడ ఉండి ఉన్నారు, to restore you to health మీకు ఆరోగ్యమును కలుగు చేయు నిమిత్తమే, and to heal your wounds. మీ యొక్క గాయములను స్వస్థపరచు నిమిత్తమే. Whatever wounds you have gone through in the past, గతములో ఎట్టి గాయములు మీరు అనుభూతి చెంది ఉన్నప్పటికీ Jesus will heal you tonight. యేసు ఈ రాత్రి స్వస్థపరచనయ్యున్నారు, And He will restore you to health tonight. ఆయన ఈ రాత్రి మీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించనయ్యున్నారు. Expect great things from God. దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యముల కొరకై ఎదురు చూడండి. The first thing that brings wounds in our life is sin. మన జీవితంలో మొట్టమొదటిగా గాయములు కలుగు చేయనది పాపమే. In Matthew chapter 9 and verse 2, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ there was a man who was carried to Jesus by people. ఒక వ్యక్తి ప్రజల ద్వారా యేసు చెంతకు మోసుకొని తీసుకుని He రాబడ్డాడు. was paralyzed. అతడు పక్షవాతపు రోగి, He could not talk. అతడు మాట్లాడలేడు, He could not walk. అతడు నడవలేడు, He was lying on a mat. అతడు పరుపు మీద And as they పడుకున్నాడు. brought him to Jesus, వారు అతని యేసు చెంతకు తీసుకొని రాగా Jesus looked into his heart. యేసు అతని హృదయములోనికి చూచాడు. The Bible బైబిల్ says, చెప్తోంది, man looks at the face, మనుషుడైతే ముఖ రూపాన్ని but చూస్తారు, God looks at the heart. కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తారు. 1 Samuel 16:7 says so. మొదటి సమయలు 16:7 తెలియచేస్తోంది. Jesus looked at this man who was paralyzed and lying before him, పక్షవాతము చేత తన ఎదురుగా పడి ఉన్న ఆ వ్యక్తిని యేసు చూచి ఉన్నారు. and he knew he was suffering because of his sin. అతడు తన పాపము చేత బాధపడుతున్నాడని ఆయన ఎరిగి ఉన్నారు. The Bible says in Romans 6:23, రోమా 6:23లో బైబిల్ ఏమని చెప్తోందంటే, the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణం. When we commit sin, మనము పాపము చేసినప్పుడు we are allowing the devil to come into our body. అపవాది మన దేహములోకి రావడానికి మనం అనుమతిస్తున్నాము. Sin is from the devil. పాపము అపవాది చెంత నుంచి వస్తోంది. That's what the devil does. అపవాది అలాగున చేస్తాడు. The devil makes you wander with no hope. అపవాది మిమ్మును ఏ నిరీక్షణ లేకుండా తిరుగులాడుచూ ఉండేలా చేస్తాడు. That's how this man was. ఆ రీతిగానే ఈ వ్యక్తి ఉండి ఉన్నాడు. He was wandering, he did not have a home. అతడు తిరుగులాడుచూ ఉన్నాడు, అతనికి నివాస గృహం అనేది లేదు. And he was thrown into the streets. అతడు వీధుల్లోనికి గెంటి వేయబడి ఉన్నాడు. He was wandering maybe from hospital to hospital to hospital. అతడు ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిరుగులాడుచున్నాడేమో. Sin is terrible. పాపము భయంకరము. Tonight it's time to get out of this sin. ఈ రాత్రి పాపము నుంచి బయటికి వచ్చే సమయం ఇదే. Jesus looked at this man. యేసు ఆ వ్యక్తిని చూచి ఉన్నాడు. He said, it is enough, you have wandered, my son. ఆయన అంటున్నాడు కదా, నా కుమారుడా, నువ్వు తిరుగులాడింది ఇక చాలును. I am forgiving your sin. నేను నీ పాపమును క్షమించుచున్నాను. I am forgiving your sin. నేను నీ పాపమును క్షమించుచున్నాను. I, Jesus, am forgiving your sin, he said to that paralytic man. యేసు అనే నేను నీ పాపాన్ని క్షమించుచున్నానని పక్షవాతపు రోగితో యేసు చెప్పి ఉన్నాడు. And the man's sin was forgiven. ఆ వ్యక్తి యొక్క పాపము క్షమించబడి ఉన్నది. The sin which made him a paralytic, అతని పక్షవాతపు రోగిగా చేసిన పాపము, the sin which made him a paralytic was forgiven by Jesus. అతని పక్షవాతపు రోగిగా చేసిన పాపము క్షమించబడి ఉన్నది. My friend, Jesus has the power to forgive every one of your sins and my sins. నా స్నేహితులారా, యేసుక్రీస్తు నా పాపములను క్షమించుటకు అధికారము కలిగిన దేవుడై ఉన్నారు.
Romans 3:23 says, రోమా 3:23 చెప్తోంది, all of us have sinned and have come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను And పొందలేకపోతున్నారు. because of the sins, we are not able to enjoy any blessing. పాపమును బట్టి ఎట్టి ఆశీర్వాదమును అనుభవించలేకపోతూ ఉన్నాము. We are roaming because of the devil who is in us. మనలో ఉన్న అపవాదిని బట్టి మనము తిరుగులాడుచూనే ఉండిపోతున్నాము. We have no home, మనకు గృహము లేదు, no hope in our home. మన గృహాల్లో నిరీక్షణ లేదు. But Jesus has come. కానీ యేసు వచ్చి ఉన్నారు. Christ Jesus came to save sinners. క్రీస్తు యేసు పాపులను రక్షించుట కొరకై ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. And Jesus has come here to forgive your sins యేసు మీ పాపములను క్షమించిన నిమిత్తమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. and set you free from the curse of sin and the devil who is tormenting you. పాపపు శాపం నుంచి మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని పీడించే అపవాది నుంచి విడిపించడానికే వచ్చి ఉన్నారు. Jesus looked at that man యేసు ఆ వ్యక్తి వైపు చూచారు. and said, you paralytic young man, ఆయన అంటున్నాడు కదా, పక్షవాతము గల యవనుడా, you are my son. నీవు నా కుమారుడవు. I'll call you my son. నేను నిన్ను కుమారునిగా I'm పిలుస్తున్నాను. not going to call you sinner. నేను పాపిగా నిన్ను పిలవడం లేదు. Jesus is looking at you and saying, you're not a sinner. యేసు నిన్ను చూచి నీవు పాపివి అన్నట్టుగా పిలవడం లేదు. To me, you are my son, you are my daughter. నీవు నాకు పాపివి కాదు, కుమారుడవు, కుమార్తెవు. I will not condemn you and throw you away. నేను నీకు శిక్షావిధి కలిగించి నేను దూరంగా విసిరి పారవేయను. Son, కుమారుడా, son, కుమారుడా, your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Be of good cheer. ధైర్యము తెచ్చుకొనుము, Your sins are నీ forgiven. పాపములు క్షమించబడి ఉన్నాయి. Your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. As Jesus forgave his sins, యేసు అతని పాపములు క్షమించి ఉండగా then Jesus said, అప్పుడు యేసు అంటున్నారు, now take up your mat, ఇప్పుడు నీ పరిపెత్తుకొనుము, take up your నీ bed, యొక్క పరిపెత్తుకొనుము, go home, my నా son. కుమారుడా ఇంటికి వెళ్ళుము, Go home, my నా son. కుమారుడా ఇంటికి వెళ్ళుము. And the man was healed. ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. He stood up. అతడు పైకి లేచి The నిలబడ్డాడు. paralysis was gone. పక్షవాతము వెళ్ళిపోయింది. He could move his hands, అతడు చేతులు కదుపుతున్నాడు, move his legs. కాళ్ళు కదుపుతున్నాడు, He could అతడు sing. పాడగలుగుతున్నాడు. Oh, he was so full of అతడు joy. ఎంతో ఆనందముతో ఉండి ఉన్నాడు. Great strength came upon his body. గొప్ప బలం అతని దేహము మీదకు దిగి వచ్చింది. And he took his own bed. అతడు తన సొంత పరుపు తీసుకున్నాడు. And the Bible says he went home. బైబిల్ చెప్తుంది అతని ఇంటికి వెళ్ళాడు. He went to enjoy every blessing which God had for him. దేవుడు అతని కోసం కలిగి ఉన్న సమస్త ఆశీర్వాదాలు అనుభవించి ఆనందించుడు కొరకై వెళ్ళి ఉన్నాడు. Tonight you're going to go home to enjoy every blessing. ఈ రాత్రి కాల సమయంలో కూడా మీరు ప్రతి ఆశీర్వాదాన్ని ఆనందించడానికి వెళ్ళబోతూ ఉన్నారు. As Jesus forgives your sin. యేసు మీ పాపములను క్షమించుచు ఉండగా, As Jesus forgives our sin. యేసు మన పాపములను క్షమించుచు ఉండగా, He is here right now. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. Wherever you are, మీరు ఎక్కడున్నప్పటికీ cry out for your మీ sins. పాపముల కోసం మొర్ర పెట్టండి. Cry out for your sins to be మీ forgiven. పాపాలు క్షమించబడవలనని మొర్ర పెట్టండి. Tell Jesus, యేసుతో చెప్పండి, forgive me. క్షమించండి, Forgive me. క్షమించండి, Forgive me. నన్ను క్షమించండి, Forgive me. నన్ను క్షమించండి, And cleanse me from my నా sins. పాపముల నుంచి నన్ను శుద్ధీకరించండి. Jesus will do that. యేసు అలాగున చేస్తారు. And as the paralytic man పక్షవాతము గలవాడు ఎలాగున received the forgiveness of sin from Jesus, యేసు యొద్ద నుంచి పాప క్షమాపణను స్వీకరించాడు. his body was healed. అతని దేహం స్వస్థపరచబడింది. He stood up, అతను లేచి నిలిచాడు, took up his bed, పరుపెత్తుకున్నాడు, and went home. ఇంటికి తిరిగి వెళ్ళాడు. Went home. తిరిగి వెళ్ళాడు ఇంటికి. Tonight Jesus is coming home with ఈ you. రాత్రి యేసు మీతో కూడా ఇంటికి వచ్చుచూ ఉన్నారు. Jesus is going to be with you. యేసు మీతో కూడా ఉండనై ఉన్నారు. Cleanse your home. మీ గృహాన్ని శుద్ధీకరిస్తారు. Whatever is wrong in your home, cleanse it. మీ గృహంలో ఏదైతే తప్పుడు విధంగా ఉందో దాన్ని ఇప్పుడే శుద్ధీకరించండి. Start reading the Bible in your home. మీ గృహంలో వాక్య పఠనాన్ని ప్రారంభించండి. Start praying to Jesus as a family every day. ప్రతిరోజు కుటుంబ సమేతంగా యేసుకు ప్రార్థించడం ప్రారంభించండి. Stop fighting between each other. ఒకరి ఎదురుగా ఒకరు పోరాడుకోవడం అనే దాన్ని ఆపు చేయండి. Whatever money you have to give to others, give it away. మీరు ఇతరులకు ఇవ్వవలసిన ధనాన్ని వెంటనే ఇచ్చివేయండి. Let Jesus live with you and prosper you and build your home. యేసు మీతో కూడా నిలిచి మీ గృహాన్ని వర్ధిలింపజేసి నిర్మాణము ఆయనను చేయనివ్వండి. In the Bible, దేవుని యొక్క వాక్యంలో in Isaiah 65, యెషయా 65లో verse 21 to 23, 21 నుంచి 23 వరకు God says, దేవుడు సెలవిస్తున్నారు, my children, you will build houses and live in them. నా బిడలారా మీరు గృహాలు నిర్మాణం చేసుకుని అందులో నివాసం చేస్తారు.
You will not build house and somebody will not live in that. మీరు నిర్మాణం చేస్తే మరెవరో చంద్రుల నివాసము చేయరు కాదు. You will not build a house for somebody to live in your house. మీరు మరెవరో మీ ఇంటికి వచ్చి నివాసం చేసేలాగా వారి కోసం కట్టడం The కాదు. devil will not live in your house. అపవాది మీ గృహంలో నివాసం చేయడు. But you will live in your house and enjoy your works for a long time. మీరు మీ ఇంట నివాసం చేయొచ్చు, మీ చేతి పనుల కార్యాన్ని సుదీర్ఘకాలం అనుభవించి ఆనందిస్తారు. Today God will build your home. ఈ రోజున దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. God will build your home. దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. Your home will become God's home. మీ గృహము దేవుని గృహంగా ఉండనయ్యున్నది. And the most important thing is, అన్నిటికంటే ప్రాముఖ్యమైన కార్యం, your heart is the home of మీ Jesus. హృదయము యేసుకు నివాస గృహం అయ్యున్నది. Where does Jesus live? యేసు ఎక్కడ నివసిస్తారు? Where does Jesus live? యేసు ఎక్కడ నివసిస్తారు? In my heart. నా హృదయంలో. In your heart. మీ హృదయంలో. Your heart is the temple of the Holy మీ Spirit. హృదయం పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నది. And Jesus is living in your heart. యేసు మీ హృదయములో నివసించుచున్నారు. Do you believe that? మీరు నమ్ముచూ ఉన్నారా? Do you believe that really? మీరు నిజంగా దానిని నమ్ముచూ ఉన్నారా? If so, raise your hand and say, "Thank you, Jesus." అలాగనైతే చేతులు పైకి చాపి యేసయ్యా మీకు వందనములు అని ఆయనకి తెలియచేయండి. You are living in my heart. మీరు నా హృదయములో నివసించుచున్నారు. He is living in your heart. ఆయన మీ హృదయములో నివసించుచున్నారు. Never allow the devil to come in. అపవాదిని ఎప్పటికీ లోనికి రానివ్వకండి. Always have Jesus. ఎల్లప్పుడు యేసును కలిగి ఉండండి. Always have Jesus. ఎల్లప్పుడు యేసును కలిగి ఉండండి. Always have Jesus. ఎల్లప్పుడు యేసును కలిగి ఉండండి. There's a wonderful testimony that happened in Jaipur in Odisha. ఒడిస్సాలోని జయపులో జరిగిన అద్భుతమైన సాక్ష్యం ఉంది. Let's listen to Mahesh. మహేష్ యొక్క సాక్ష్యాన్ని విందాం. Wow, wonderful. I'm so happy to see you, Mahesh. మహేష్ ని చూడడం చాలా చాలా సంతోషం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. You see, we will see the picture of how Mahesh was when he came to the Jesus Calls meeting in Odisha. ఒడిస్సాలో యేసు పిలుచున్నాడు సభలకు వచ్చినాడు మహేష్ ఎలా ఉన్నాడో బొమ్మ చూస్తున్నారు Do you కదా. have those pictures? ఆ పిక్చర్స్ ఉన్నాయండి. You see, చూడండి. you see our sister, you see Mahesh there. అక్కడ మన సహోదరిని మహేష్ ని మీరు చూస్తూ ఉన్నారు కదా. You see, I'm holding a chain. నేను ఒక గొలుసు పట్టుకొని ఉన్నాను, మీరు గమనించండి. It is with that chain they had bound him. ఆ సంఖ్యలతోనే వారు అతన్ని బంధించి He ఉంచారు. was bound by a chain అతడు గొలుసుల చేత బంధించబడి and ఉన్నాడు. he was tied with that chain అతడు ఆ గొలుసుల చేతనే కట్టివేయబడి so ఉన్నాడు. that he will not run away తద్వారా అతను పారిపోకుండా ఉంటాడని. because his mind was affected. ఎందుకంటే అతని మానసిక స్థితి స్థిమితంగా లేదు. But we are going to hear what Mahesh, who is so free today, అయితే ఈ రోజున ఎంతో స్వేచ్ఛగా ఉన్న మహేష్ ద్వారా ఏం జరిగిందో మనం ఇప్పుడు ఆలకించబోతున్నాం. Mahesh is totally free today మహేష్ ఈ రోజున పూర్తిగా విడుదల పొంది ఉన్నాడు. and he is going to speak now. అతను ఇప్పుడు My మాట్లాడబోతున్నాడు. mother was tell me, go to Jaipur and Dinagaran sir is there. We will tell you what also. Listen there and call to Jesus. Bless you, Jesus. You will take nice there. Dinagaran sir was tell me, your hand was chain also there. Dinagaran sir was tell, what happened in your life? I am tell that my name is Mohesh. My mother also cried that time. Dinagaran sir was tell I will pray with him. But now I am now playing now. Praise the Lord. Praise the Lord. See how beautifully he is speaking. Until that day he could not speak at all. ఆ రోజు వరకు కూడా అతను ఏమాత్రం మాట్లాడలేకపోయేవాడు. But in the meeting like this, కానీ ఇలాంటి సభలో right in Jaipur, Odisha, ఒడిస్సాలోని జైపూర్లోనే during the prayer time, ప్రార్థనా సమయంలో God delivered him. దేవుడు అతనికి విడుదల ఇచ్చాడు. And he told his mummy, అతడు వాళ్ళ అమ్మకి చెప్పారు, I am well. నేను బాగున్నాను, Take me to the platform. నన్ను వేదిక ఎందుకు తీసుకెళ్ళండి. He began to speak again. అతడు మరలా మాట్లాడుతున్నాడు. And the mother brought him to the platform. తల్లిగారు అతన్ని వేదిక ఎందుకు తీసుకుని వచ్చారు. And Jesus delivered him. యేసు అతనికి విడుదల ఇచ్చారు. Today, the Lord Jesus is their Father. ఈ రోజున ప్రభు అయిన యేసయ్య వారికి తండ్రి. Are you happy, Mahesh? మహేష్ సంతోషంగా ఉన్నారా? You're happy. God, praise God. See, he's beautifully స్తోత్రం. dressed now. చక్కగా బట్టలు వేసుకున్నాడు చూడండి.
Shall we give the Lord a big hand clap and praise the Lord? గంభీరంగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుదామా? Miracles after miracles. అద్భుతములు వెంబడి అద్భుతములు. God will build your home also. దేవుడు మీ గృహాన్ని కూడా నిర్మాణం చేస్తారు. The devil may be driving you everywhere, అపవాది ప్రతి చోటకి మిమ్మల్ని తరిమేస్తున్నాడేమో, but Jesus will release you, my young sons and daughters. కానీ నా యవ్వన ప్రియ కుమార్తెలారా కుమారులారా యేసు మీకు విడుదల ఇస్తారు. Fathers and mothers, he'll build your home. తల్లులారా తండ్రులారా ఆయన మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. Your children will be mighty in the land. మీ బిడ్డలు దేశములో బలిష్టమైన వారు అవుతారు. Shall we shout a big hallelujah to Jesus? మనం గంభీరంగా యేసయ్యకు హల్లెలూయా అని కేక వేసి చెప్దామా? Thank you, Jesus. వందనములు యేసయ్యా. The Holy Spirit shows me I should pray for God's prosperity. పరిశుద్ధాత్ముడు నాకు చూపిస్తున్నారు నేను దేవుని యొక్క వర్ధిల్లత కోసం ప్రార్థించవలసి ఉన్నది. How many of you say you do not have a job? మీలో ఎంత మందికి ఉద్యోగం లేదు అన్నట్టుగా బాధపడుతున్నారు? How many of you say you have only debts? మీలో ఎంత మందికి రుణాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు? How many of you say I have no home? మీలో ఎంత మందికి నాకు గృహం లేదని బాధపడుతున్నారు? I do not have my own home. నాకు సొంత గృహం లేదండి. Will you raise your hands now? అలాంటి వారి చేతులు చాపుతారా? I'm going to pray with you to Jesus. మీతో కలిసి నేను యేసుకు ప్రార్థన చేస్తాను. Jesus says, I will build a home for you. యేసు సెలవిస్తున్నారు, నేను మీకోసం గృహాన్ని కడతాను. You have given your heart to be my home, my child. మీరు నా బిడ్డ, మీ హృదయాన్ని నాకు నివాస గృహంగా ఇచ్చి ఉన్నారు గనుక I will build a home for you. నేను మీకోసం నివాస గృహాన్ని నిర్మాణం చేస్తాను. 2 Samuel 7 and verse 11 says so. 2 సమూయేలు 7:11 ఆ రీతిగా చెప్తోంది. Now Jesus will answer. ఇప్పుడు యేసు మీకు జవాబు అనుగ్రహిస్తారు. Father, hold on to these hands. తండ్రి, ఈ చేతులను మీరు చేపట్టుకుని ఉండండి. You gave Peter 2 boats full of fish and saved him. మీరు పేతురుకు 2 దోణెల నిండా చేపలను అనుగ్రహించి అతనిని ఆ రీతిగా రక్షించి ఉన్నారు కదా. You gave Peter a piece of money to pay his taxes. పేతురుకి పన్నులు కట్టడం కోసం ధనమును అనుగ్రహించారు కదా. You gave him money to pay for yourself also, Lord. ప్రభువా, మీకు కూడా పన్ను కట్టడానికి మీరు పేతురుకు ధనం ఇచ్చారు కదా. Even today, help your children. ఈ రోజు కూడా మీ బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా. They have given their heart to be your home. వారు వారి యొక్క హృదయాన్ని మీ గృహముగా మీకు ఇచ్చి ఉన్నారు. Now I pray as you have guided me, Lord, that they will come out of debt by your power. ప్రభువా, మీరు నాకు దిశానిర్దేశం చేసినట్లుగా వారు ఇప్పుడే మీ శక్తి ద్వారా రుణములో నుంచి బయటికి రావాలని ప్రార్థన చేయించు ఉన్నాను. Father, no more debt, Lord. తండ్రి, ఇక మీదట రుణములు ఉండకూడదు. Miraculously give them a job. మహాద్భుతంగా వారికి ఉద్యోగం అనుగ్రహించండి. Bless their earnings, Lord. వారి సంపాదనను ఆశీర్వదించండి ప్రభువా. Bless their earnings, Lord. వారి సంపాదనను ఆశీర్వదించండి. Multiply the blessing. వారి ఆశీర్వాదమును వర్ధిల్లింప చేయండి. And give them grace to pay all the bills, Lord. వారి బిల్స్ అన్ని కూడా చెల్లించడానికి వారి కృపనివ్వండి. And give them grace to give offering to Jesus also. యేసుకు కూడా కానుకలు ఇవ్వడానికి వారికి కృపను అనుగ్రహించండి. And build a beautiful home for them. వారి కోసం సౌందర్యవంతమైన గృహాన్ని నిర్మాణం చేయండి. Every father and mother should be able to provide a house for their children, Lord. ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డల కోసం శ్రేష్టమైన గృహాన్ని అందించగలగాలి ప్రభువా. Now as your humble servant I unite my heart and pray this blessing upon them. ఇప్పుడు మీ దీన సేవకునిగా తగ్గించుకొని ఇట్టి ఆశీర్వాదాన్ని ప్రజల కోసమే నేను ప్రార్థన చేయిచూ ఉన్నాను. In the name of Jesus. యేసు నామములో Let this blessing come upon every ఈ home. ఆశీర్వాదం ప్రతి గృహము మీదకు వచ్చును గాక. Every individual. ప్రతి వ్యక్తి మీదకు వచ్చును గాక. From tomorrow. రేపటి దినం మొదలుకొని The door should open for them to have a job. వారి కోసం ఉద్యోగం కొరకే ద్వారము తెరవబడును గాక. Let them prosper. వారు వర్ధిల్లుదురు గాక. Let their cultivation prosper. వారి వ్యవసాయము వర్ధిల్లును గాక. Let their business prosper. వారి వ్యాపారము వర్ధిల్లును గాక. Let their studies prosper. వారి విద్య వర్ధిల్లును గాక. Let their home have everything that they need from you, Lord Jesus. ప్రభువైన యేసయ్య, వారి గృహము వారికి కావలసినవన్నీ నీ ద్వారా కలిగి ఉండాలి. You became poor that they may become rich. వారు ఐశ్వర్యవంతులు కావడం కోసం మీరు బీదవారై ఉన్నారు. Build everyone into families. ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా నిర్మాణము చేయండి. Build their homes. వారి గృహాలు నిర్మాణం చేయండి. Build their finances. వారి ఆర్థికత నిర్మాణం Build చేయండి. their stature. వారి యొక్క స్థాయిని నిర్మాణం Give them చేయండి. great honor, Lord Jesus. గొప్ప ఘనతను ప్రభువైన యేసయ్య వారికి ఇవ్వండి. They carry your name. They should be honored from today. వారు నీ నామాన్ని మోయిచు ఉండగా ఈ రోజున వారు ఘనపరచబడవలసి ఉన్నది ప్రభువా. Shall we raise our hands believing that Jesus is blessing us and say, thank you, Lord. మనమందరం కూడా చేతులు చాపి యేసు మనల్ని దీవిస్తున్నాడని నమ్మి ఆయనకు వందనములు చెప్దామా? Amen. ఆమేన్. Amen. ఆమేన్. Precious brother B. Venkataya, along with you, I wish your beloved wife, Mrs. Roja Rani, a happy birthday. Happy birthday. అమూల్యమైన సోదరుడు బి వెంకటయ్య మీతో కూడా కలిసి మీ ప్రియమైన సతీమణి రోజా రాణికి సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను.